అసలు బడి అంటే ఏంటి? దాని అసలు ఉద్దేశ్యమేంటి? అందరికీ సమాన అవకాశాలిస్తూ మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే ఒకచోట, లేకపోతే సమాజంలో ఇప్పటికే ఉన్న తేడాలను, అసమానతలను ఇంకాస్త గట్టిగా పాతుకుపోయేలా చేసే ఒక యంత్రమా? ఈ ప్రశ్నలు ఈ పుస్తకానికి ప్రాణంలాంటివి. అయితే ఈ పుస్తకంలోని ముఖ్యమైన వాదనలను అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు మనవాళ్లు విద్య గురించి ఏం కలలు కన్నారు? రెండోది, ఆ కలల్ని నాశనం చేస్తున్న విద్యా వివక్ష అంటే ఏంటి? మూడోది, కొత్తగా వచ్చిన పాలసీలు, వాటిలోని సమస్యలు. ఇక చివరిగా ఓ ఆశాకిరణం కూడా ఉంది. సరే, ముందుగా అసలు మన కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన దేశ భవిష్యత్తుకు విద్యే పునాది అని మన నాయకులు బలంగా నమ్మారు. మరి వాళ్ల ఆదర్శమేంటి? వాళ్ళు ఏం కోరుకున్నారు? ఈ పుస్తకం ప్రకారం మన విద్యావ్యవస్థ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ముఖ్యమైన ఘట్టాలు చూడాలి. ఒకప్పుడు ప్రజల హక్కుగా మొదలైన విద్య మెల్లమెల్లగా అమ్ముకునే సరుకుగా ఎలా మారిపోయిందో ఈ మలుపులు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా 1990ల తర్వాత వచ్చిన ఆ నయా ఉదారవాదం మన విద్యారంగం రూపురేఖలనే మార్చేసింది. 1966లో కొఠారి కమిషన్ ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో ముందుకొచ్చింది. అదే కామన్ స్కూల్ సిస్టమ్. ఇది కేవలం ఓ గవర్నమెంట్ రిపోర్ట్ కాదు, అదొక కల. డబ్బున్నోళ్ల పిల్లలు, పేదవాళ్ల పిల్లలు, వేర్వేరు కులాలు, మతాలవాళ్లు అందరూ ఒకే బడిలో ఒకే రకమైన నాణ్యమైన చదువు చదువుకోవాలనే ఒక గొప్ప ఆశయం అది. కాని ఆ కల ఏమైంది? అది కలగానే మిగిలిపోయేలా చేసిన శక్తులేంటి? ఈ పుస్తకం వాటి గురించే మాట్లాడుతుంది. చూద్దాం. ఈ పుస్తకంలో రచయిత మొహమ్మద్ బిలాల్ ఒక పదునైన పదాన్ని వాడారు. అదే ఎడ్యుకేషనల్ అపార్థైడ్. అవును, విన్నది కరెక్టే. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షను చెప్పడానికి వాడిన పదమదే. భారతదేశంలో కుల వ్యవస్థ సమాజాన్ని ఎలాగైతే ముక్కలు చేసిందో, ఇప్పుడు మన విద్యా వ్యవస్థ కూడా డబ్బు, హోదా ఆధారంగా అలాంటి అడ్డుగోడలనే కడుతోందని ఆయన వాదిస్తున్నారు. ఇది మామూలు విమర్శ కాదు, చాలా తీవ్రమైన ఆరోపణ. ఆ విద్యా వివక్ష ఎలా ఉంటుందో చూడండి. ఒకవైపు కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ బడులు, ఇంకోవైపు ఏసీ గదులు, హైటెక్ సౌకర్యాలతో మెరిసిపోయే ప్రైవేటు, ఇంటర్నేషనల్ స్కూళ్లు. ఈ తేడా కేవలం బిల్డింగ్లలో కాదు, పిల్లల భవిష్యత్తులో కూడా కనిపిస్తుంది. పుస్తకమేం చెప్తుందంటే, ప్రైవేటీకరణ అనేది వ్యాపారం మాత్రమే కాదు, అదొక పద్ధతి ప్రకారం కొందరిని చదువుకు దూరం పెట్టే ప్రయత్నం. సరే, ఇక ఇప్పటి విషయానికి వద్దాం. ఈ మధ్య వచ్చిన నూతన జాతీయ విద్యా విధానం అంటే ఎన్ఈపీ 2020, ఇంకా ఈ టెక్నాలజీ, వీటి గురించి ఈ పుస్తకంలోని రచయితలు ఏమంటున్నారో చూద్దాం. ఈ పుస్తకం ప్రకారం ఎన్ఈపీ 2020లో చాలా లోపాలున్నాయి. 1, ఇది రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెడుతోంది. 2, సంస్కృతీకరణ పేరుతో ఒకే రకమైన ఆలోచన విధానాన్ని ప్రోత్సహిస్తోంది. 3, మన చరిత్రలోని కొన్ని ముఖ్యమైన భాగాల్ని, ముఖ్యంగా మధ్యయుగ చరిత్రను సిలబస్ నుంచి తీసేస్తున్నారు. అంతేకాదు, మల్టిపుల్ ఎగ్జిట్స్ అనే ఆప్షన్ వల్ల పేద విద్యార్థులు డిగ్రీ పూర్తి చేయకుండా మధ్యలోనే ఆగిపోయే ప్రమాదముందని గట్టిగా హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ అంటేనే డెవలప్మెంట్ కదా, కాని చదువు విషయంలో అది నిజంగానే మనల్ని ముందుకు తీసుకెళ్తోందా, లేక చదువును అమ్ముకునేందుకు దొరికిన మరో కొత్తదారా? ఈ పుస్తకం మనల్ని ఇదే అడుగుతోంది. దీన్నే పుస్తకం ప్లాట్ఫామ్ యూనివర్సిటీ అంటోంది. అంటే మోక్స్, స్వయం లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల వల్ల చదువు అనేది ఒక సూపర్ మార్కెట్లో కొనుక్కునే సరుకులా మారిపోతోందని రచయితల ఆందోళన. దీనివల్ల నష్టమేంటి? టీచర్కు, స్టూడెంట్కు మధ్య ఉండే ఆ బంధం, ఆ చర్చ అవేవి ఉండవు. అంతా యాంత్రికంగా మారిపోతోంది. ఉన్నత విద్యలో ప్రభుత్వ పాత్ర చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే అట్టడుగు వర్గాల నుంచి వచ్చే ఎంతోమందికి ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీలే ఆధారం. కాని ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, వెంచర్ క్యాపిటలిజం ఈ రంగంలోకి వచ్చేస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ నిధులు తగ్గిపోయి సామాజిక న్యాయమనే మాటకు అర్థమే లేకుండా పోతుందని ఈ పుస్తకం హెచ్చరిస్తోంది. సరే, ఇన్ని సమస్యల గురించినా మాట్లాడేది? ఏదైనా పరిష్కారముందా? ఓ ఆశాకిరణం కనిపిస్తోందా? ఉంది అంటోంది ఈ పుస్తకం. ఆ దారిని చూపిస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుస్తకం మనల్ని నిరాశలో వదిలేదు, ఒక మంచి ఉదాహరణను కూడా చూపిస్తోంది. అదే లక్షద్వీప్. మెజారిటీ ముస్లిం జనాభా ఉండే ఈ ప్రాంతంలో విద్య మీద ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి అద్భుతమైన ఫలితాల్నిచ్చింది. ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయి చూడండి.
ప్రభుత్వం నిజంగా మనసు పెట్టి నిధులు కేటాయిస్తే, సరైన పద్ధతులు పాటిస్తే ఎలాంటి మార్పొస్తుందో లక్షద్వీప్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అక్కడ పెరిగిన అక్షరాస్యత, మెరుగైన ఆరోగ్యం, ఉన్నత చదువులకు పెరిగిన అవకాశాలు ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ప్రభుత్వ పెట్టుబడితోని నిజమైన సమానత్వం సాధ్యమని ఇది బలంగా నిరూపిస్తోంది. చివరగా ఈ పుస్తకం చెప్పే అసలు విషయం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, విద్య అనేటి మార్కెట్ కాదు, అది సమానత్వానికి పునాది. ఆ పునాదిని మనం కాపాడుకోవాలి. ఇదే ఈ పుస్తకమిచ్చే గట్టి సందేశం. సో చివరిగా ఈ పుస్తకం మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఈ చదువు ఎవరికోసం? ఎవరి భవిష్యత్తు కోసం? ఈ చర్చ కేవలం పాలసీలు చేసేవాళ్లది మాత్రమే కాదు, మనందరిది. ఎందుకంటే చదువు అనేది అంగట్లో అమ్మే వస్తువు కాదు, సమానత్వానికి పునాది. మరి ఆ పునాదిని కాపాడుకుంటామా లేక కూల్చేస్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ పుస్తకం మనకు గుర్తుచేసేది ఇదే.